వాళ్ళ పెళ్ళికి మాస్టర్కి నేను కానీ నా కొడుకులు కానీ ఎవరు బారు నువ్వు నవ్వినా పావు నువ్వు పిత్తినా పావు నవ్వు బాకి ఇంకా అలా అంటావేంటి భలేదానివే మనం బాగా ఎవరు పోవాలి ఏముంది ఈ బంధాలలో ప్రేమగా ఒక పలకరింపు ఒక నవ్వు నవ్వే కదా అంతే కదా మనం నవ్వుతాం భలే దానికి ఉన్నావే ఏమన్నాయా నాకు తెలీదా అదిగో పెద్దోడు వస్తున్నాడు వాడు చెప్పు వాడు పాతాడేమో రారా పెద్దోడా నీ గురించి ఆలోచిస్తున్నాను రా ఆలోచన కదా నువ్వే వస్తావని ఆలోచిస్తున్నాను ఒరే పెళ్ళికి పోవాలరా మనమా విజయవాడకి పెళ్ళికి పోయేసి చూసుకొని వచ్చేయాలరా మన చుట్టాలు తేరా మావా ఎవరిది ఆ విజయవాడలదే అలా వాడు మూతంకరుడు మాటకు వస్తే పద్ధతులు తెలియదు అంటుంటాడు వాడి కాడికా తెలుసుకోడు వాడి కాడికి నేను బాను నా గుండు గడు బాను మీరు ఎవరైనా కానీ పోయారు అనుకో నా కుక్కల చేత గరిపించి పాదేంగత మిమ్మల్ని ఇంట్లో ఎవరైనా కానీ బయటికి కానీ పోయారంటే తమాసాలు దేంగతుండ్రు శత్రులేంట్లకు పెళ్ళిళ్ళు బాగాలంటుంటాడు ఈయన ఒరే బాబాయ్ నువ్వు అలానే వేసావేంటిరా వలేవాడు గారు సరేరా మీ తమ్ముడిని పంపిస్తాను రా వాడైతే ఆ గుంపుకి కరెక్ట్గా సరిపోతాడు రా ఇంతకీ మీ తమ్ముడు ఏడరా నాయన ఏంద్ర నాయన ఈ విజయవాడ ఎక్కడుందో వీళ్ళు బంధువులు మా బంధువులు ఏడున్నారు ఏడెత్తకాలు ఏడు చూస్తే భోజనాలు అన్నీ అయిపోయి పెళ్ళి అయిపోయిన తర్వాత వచ్చినట్టున్నా నేను అర్థం కాలేదా ఒకసారి రెండోసారి మూడోసారి అబ్బా ఎవరమ్మా నువ్వా ఆకాశంలో నుంచి పడిన శివుడు ముక్కలు దెయ్యం ఉన్నట్టున్నావా అబ్బా శివుడన్నా తుడుచుకోమేనాయన చూడలేకపోతున్నావా ఏంది నువ్వా ఛే ఒకసారి రెండోసారి మూడోసారి ఓమే నువ్వు ఆపమే నాయన ఎడంకాలతో ధన్యాస్తా నేను ఆ శివుడు ముక్కు నువ్వు పోమే నాయన ఎన్నించ నువ్వు గలిసి దెంగతున్నావు చెత్త ఒరే రారా ఓమే ఈడుగో మన ఇంట్లో కల్లా నెంబర్ 1 అల్లుడయ్యేది ఎవరెవరు అంటుంటలేనా అది ఈడేమ్యా నెంబర్ 1 అల్లుడు ఈడేమ్యా మనకా నాయనా ఒరే మీ అవ్వ ఎట్టుందిరా మీ తాత ఎట్టున్నాడు రా బాగున్నాడు అంటరా ఏమైనా మీ అమ్మ అందు నీకు రాలేదురా బియా ఏమైనా మీ తాతే పెద్ద పోటుగాడు రాబయ్యా బాగా తట్టు వదిలేసినట్టున్నాడు ముసలుడా నువ్వేనా చిన్నోడివి ఈ పెద్దోడు ఏం చేస్తున్నాడు ఏమన్నా చేస్తున్నాడా ఖాళీనా ఏం చేస్తాడులే ఉద్యోగాలు ఇసేవాళ్ళని కాలర్ పట్టుకుంటాడు ఉద్యోగం ఒకరు తక్కువైతే సాగు దెంగేస్తాడు మొన్నటికి మొన్న నాకాడ ఉద్యోగం చేస్తున్నాడు ఓరా 2 రోజులు లీవ్ తీసుకురా అంటే నీళ్ళ ఒకరు ఎగదింగేటోడు ఎగదింగేది కాకుండా నన్ను కొడితే వచ్చేటోడు ఒరే నాయన వాడిని అడగలేదు స్వీప్ వింటారు ఆయన ఏంద్ర మీరు వదలబాకండి అబ్బా నువ్వు ఉండవా నాయన ఎత్తితేనే ఉద్యోగాల ఉమే ఏంటి ఎవరైనా భోజనానికి తీసుకుపోండి మ్యా అన్నానికి తీసుకుపోండి మేండా ఒకసారి రెండోసారి నేను తీసుకెళ్తాను ఒకసారి అత్తమ్మ ఎవరినైనా పంపి కానీ ఆ శివుని ముక్కలు దాన్ని పంపి బాగా ఆ శివుని ముక్కలు చూస్తే నేను భోజనం చేయలేను బాగా గలీజ్ నొక్కుతుంది ఆ పిల్ల ఆ శివుడు అన్న దిగుడుదా ఎమ్మికే ఎందుకంటే పెట్టేస్తుంటా ఎమ్మినా నీకు తెలుసా ఈ అన్నం వండింది ఎవరు అనుకున్నావు నాకు కూడా తెలీదు నీకు కూడా తెలుసా ఈ డ్రెస్ ఎక్కడ కొన్నాను అనుకుంటున్నావు నాకు తెలీదు మా డాడీ కొన్నాడు నీకు కూడా తెలుసా నాకు కొంచెం క్యాష్ ఫీలింగ్ ఎక్కువ ఆ గ్రూప్ కూడా మెయింటైన్ చేస్తున్నాను నీకు కూడా తెలుసా ఇక్కడ అందరూ నీకు పడిపోయారు కానీ నీకు కూడా ఆ విషయం తెలుసు కానీ ఏం తెలియనట్టుగా వాళ్ళు నాటకాలు చేస్తున్నావే నీకు కూడా తెలుసా నాయనా నాకు ఒకటి తెలీదు 2 తెలీదు నా తల్లియా ఇంకోసారి నేను కన్ను మూసి కన్ను తెరిచినాక ఎన్నో ఉంటాం కరిచిపోయి జాగ్రత్త పో మంత్యంగా ఏం విజయవాడ నమ్మ తలకాయ దెంగతున్నారు నామాట అన్నం కూడా తినేయడంలా నీకోటి తెలుసా పెళ్ళికి రావడం ఎక్కువ వీళ్ళకి రామా లోపల బొమ్మ పెళ్ళి జరుగుతుందా పెద్దోడా రా పెద్దోడా ఏం పెద్దోడా ఏదో బలాదురు తిరగడం రారా పెళ్లి పనులు చేయాలా ఎవరిని అడిగి తెచ్చారు సంబంధమా నన్ను అడగకుండా ఏం చేయకుండా పెళ్లి చేసి పాద్యంగుతున్నారా ఏంది అసలు ఏందిద్యా ఒరే అలా మాట్లాడగరా పెద్దోడా ఇది పెద్ద సంబంధం రా ఈ విజయవాడలో తెచ్చారా సంబంధం అవి పైగా పెళ్ళోడు అమెరికాలో చదువుకున్నాడు ఆయన చదువుకుందనుకో తెలియదనుకో మన కూతురు కూడా అమెరికా వెళ్ళిపోద్దురా నాన్న ఎందుకురా నువ్వా చల్లంగా ఈ పెళ్ళికి ఒప్పుకోరా నాన్న చిన్నడు కూడా వచ్చే టైం అయిపోతుందా అదేంది మేము ఇంట్లో ఉన్నాం కదా నన్ను మమ్మల్ని ఒక మాట అడగాలి కదా అయినా విజయవాడలో సంబంధం ఎందుకు తీసుకొచ్చారు నా గుండు కూడా ఈ పెళ్ళి మసి మీరు ఎట్ట చేసుకుంటూ చేసుకోండి నేను మస్తు పెళ్ళి అయిన దాకా నా ఇంట్లో కూడా రాను మరి దెంగతన పోండి నేను ఒరే పెద్దోడా ఆగరా గొద్దగాలితో వాడే వస్తాడు కానీ ఒరే చిన్నడా రారా పెళ్ళి జరుగుతుంది మా మామ చిన్నడా పెళ్ళి జరుగుతున్నా మన ఇంట్లో పెళ్ళా మంచి సంబంధమేనా అదే
ఉరి అంటే తొందరగా చేసేయాలనే ఈడెందుకు కోపం పడితే వెళ్ళిపోయాడు వీడు పెద్దోడు ఎందుకు ఎదురు వచ్చేసాడు ఆయనకు నచ్చలేదయ్యా పెళ్ళి ఆయన అడుగు చేయలేదని వెళ్ళిపోయాడు ఆయన అలుక్కుండా మన బొడవ ఈ పిల్లకి ఈ చెల్లెలికి పెళ్ళి అయిపోతే నా పెద్దోడికి పెళ్లి చేసేసి నాకు పెళ్లి చేస్తారని నేను తొందర మీద ఉంటే ఆ ఎమ్మికి కానీ ఈడు చేసుకోడు నాకు కానీ ఏంది బాబాయ్ బతుక నేను ఉండలేను బాబాయ్ పెళ్ళిగా నాకు పోలే ఇకరం నేను గుడ్లు సర్దుకొని వెళ్ళిపోతా బాబా నా గుడ్లే పెళ్ళి నాకు మాట నేను జాగ్రత్త పోండే నాయన మా పెద్దోడికి మా చిన్న తలికరం కాదు నా కొడుకుడు ముందు తాగాడంటే ఎప్పుడు ఏం మాట్లాడతాడు వాడికి అర్థం కాదు పెళ్లి చేసుకోరా నాయన నాకు చెల్లెలు పెళ్లి చేయాలరా నాయన నీకు సరిలే తొందరగా వచ్చాడు నా మళ్ళీ వచ్చాడు రా రేయ్ ఊరు బాబోయ్ వినపడుతుంది చెప్పరా బాబోయ్ నువ్వు పోల్కొండ ఎందుకు దండేవు నువ్వా పోల్కొండ ఎందుకు దండి నువ్వు 300 పెట్టి కొనుక్కుని వస్తే పోల్కొండ దండిపోయి దింగి నువ్వా ఒరే పోల్కొండ ఇప్పుడు ఎవడు దండాడురా నాయన అదంతా సెకండ్ టాప్ రా పోల్కొండ ఇంకా తనలేదురా నాయన నువ్వేంద్రా తలకాయ దింగుతున్నావా వచ్చి నన్ను పానీరా ప్రశాంతంగా ఊరికే ఏంది ఇప్పుడు నువ్వు హైదరాబాద్ దింగేసి పెళ్లి పనులు నన్ను ఇచ్చిన దిగుతున్నా ఒకటి చేయాలా అబ్బా అవన్నీ దిగదు కానీ ఆ బ్యాగ్ ఇట్టి దిగదు ఇంటికి బా పెళ్లి పనులు నన్ను దిగదు ఈ పిల్లలు మూడోసారి చూడాలనిపిస్తుంది. ఒరే పెద్దోడా నువ్వు సైడ్ రేట సూట్ కేసు తీసుకొని దింగితే నా అమ్మటి గాలికి ఎగురుంటూ పోవాలన్నమాట ఆ పిల్ల మాటతో కూడా దింగేసింది చూడు ఎటుబడి దింగేసింది. ఒరే నాయన మనం ఈజీవాడికి పోయిన కానీ ఆ పిల్ల తలకాయ దేని తొందర వచ్చా ఒకటిసారి మూడోసారి మళ్ళీ వచ్చి దింగిందిరా తలకాయ ఇప్పుడు నువ్వు లేరా నమ్మ సూట్ కేసు దింగతా నా పిల్ల తలకాయ దింగిస్తా ఉందా.